వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మొత్తానికి T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీంకి మొత్తం కంగ్రాచులేషన్స్. అక్క విజయం సాధించి 2 రోజులైంది, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పుకుంటూ వీడియో చేస్తున్నవేంటి? ఇప్పటిదాకా ఎందుకు చేయలేదంటే భారత్కి ఈ మధ్య విజయం అనేది పరిపాటైపోయిందబ్బా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కప్పులు కొట్టుకురావడం, అంటే గెలిచి. అలాగే ప్రపంచ దేశాలు భారత్ లాంటి పిఎం రావాలని ప్రజలు కోరుకోవడం, భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రపంచ యుద్ధాలే ఆగిపోతాయి అనేటట్టు ఆ దేశాల నేతలు మాట్లాడటంతో భారత్కి విజయం అనేది పరిపాటి. ప్రతిసారి కంగ్రాచులేషన్స్ అవసరం లేదు, వాళ్ళ భారత్ అనే పేరులోనే వెళ్తున్న ప్రతి టీంకి కానీ ప్రతి వ్యక్తికి కానీ విజయం వాళ్ళ వెన్నంటే ఉంటుంది అని అనిపించింది. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసినాక మాట్లాడండి. सर मैं इतना अच्छा वर्ल्ड कप जीते हैं, कितना अच्छा सवाल आप लोग कीजिएगा। ये कीर्ति आजाद क्या बोले, अब इसमें मैं क्या बोलूं? कुछ अच्छा सवाल कीजिए ना कि कैसा मजा आया, किस बॉलर। हाँ ये देखिए, ये अच्छा क्वेश्चन हुआ, बेकार क्वेश्चन पूछ दिया आप। कुछ नहीं, आगे बस रन बनाते रहना है, खेलते रहना है, जीतते रहना है। సూపర్ కదా. ప్రపంచ కప్ విజయం తర్వాత హనుమాన్ గుడికి వెళ్ళినందుకు టీమిండియా సిగ్గుపడాలని కీర్తి ఆజాద్ అన్నారు. ఇషాన్ కిషన్కి అర్థం కాలే ఆ విషయం ఏంటి అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ జర్నలిస్ట్ ప్రపంచ కప్ విజయం తర్వాత గుడికి వెళ్ళినందుకు టీమిండియా సిగ్గుపడాలి అని కీర్తి ఆజాద్. రిపోర్టర్ మళ్ళీ అన్నాడు. ఇషాన్ కిషోర్ గూబ గుయ్యమనిపించేలాగా సమాధానం చెప్పిండు. మేము ప్రపంచ కప్ గెలిచాము, నేను మీ నుండి మంచి ప్రశ్నలను ఆశిస్తున్నాను. అసలు కీర్తి ఆజాద్ ఎవరు, అతను ఏం చెప్తే మాకెందుకు? క్లుప్తంగా చెప్పాలంటే అలాంటి యదవల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని ఇషాన్ కిషోర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఎంత కష్టపడితే ఈరోజు టీమిండియా T20 వరల్డ్ కప్ను గెలిచింది, వాళ్ళ విజయాన్ని అభినందించాలి. నాకు తెలియక అడుగుతా, తప్పేంటి? వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఆ వరల్డ్ కప్ని తీసుకొని హనుమాన్ గుడికి వెళ్ళడం ద్వారా వచ్చే తప్పేంటి? హనుమాన్ బలశాలి, హనుమాన్ బుద్ధిశాలి, హనుమాన్ని తలుచుకుంటే కానిదేది లేదు అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతో అంత గెలుపుని వాళ్ళు సంబరం చేసుకోవడానికి హనుమాన్ ఆలయానికి వెళ్ళారు. తప్పేంటి? తప్పేంటి? వెళ్ళకూడదా? వెళ్తే వచ్చే నష్టం ఏంటి? పోయే పరువేంటి? ప్రతిష్ఠ ఏంటి? సిగ్గు లేదు? భారతదేశం టీమిండియా మొత్తం కూడా వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి గుడికి వెళ్ళారు, సిగ్గుందా అని అడుగుతున్నారా? ఆ క్వశ్చన్ వేసే వాళ్ళకి సిగ్గుందా ఫస్ట్? అరే ప్రతి దాంట్లో మతాన్నే చూస్తారా? వాళ్ళ ఫీలింగ్స్ లేవా? వాళ్ళకి వెళ్ళాలి అనిపించింది, కష్టపడ్డారు, వాళ్ళు వెళ్ళారు. అసలు ఇప్పుడు ఆ క్వశ్చన్ అవసరమా? మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా సాధ్యమైంది, దీనికోసం మీరు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు, ఎలాంటి టాస్కులు చేశారు అని అడగడం మానేసి చెత్త ప్రశ్నలు అడుక్కుంటూ వాళ్ళ టైంని, వాళ్ళ మనసుని, మొత్తం అన్నిటిని వృధా చేసేస్తున్నారు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళని చూస్తే షేమ్ అనిపిస్తోంది. అవునంటారా కాదంటారా? మీకు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఫస్ట్ వీక్, మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.